ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈ రోజుకి వచ్చేసి మే 4 ఈ రోజు కదా. ఈ రోజు మే 4 అంటే ఇంకా వచ్చేసి మా మ్యారేజ్ డే. అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అందరూ అయితే బ్లెస్సింగ్స్ చేయండి. ఎందుకంటే మా వీడియో ఎంత వరకు వెళ్తుందో అయితే మాకు తెలియదు. మీరు ఎంత వరకు వెళ్ళినా కానీ మాకు ప్రతి ఒక్కరు మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ప్లస్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా మాకైతే 100% అందరూ కామెంట్ అయితే చేయాలి. హ్యాపీ మ్యారేజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చేయండి. ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఇక బయటకు వెళ్ళేది ఉండే అట్లా తిరిగేది ఉండే, కాకపోతే ఎండ అయితే బాగా కొడుతుంది కదా. వెళ్ళకండి, ఇంకా ఎండలు అయితే బాగా కొడుతుంది కదా. అందుకే ఎటు వెళ్తే మేము కూడా ఈసారి వాసానికి తాత చనిపోయాడు అని చెప్పేసి మేము కూడా ఈసారి ఎక్కడ టూర్స్ ఏమి వేస్తలే. వాసానికి వెళ్ళేది ఉండే లాస్ట్ వచ్చే 7 months కంపల్సరీ ఎట్లా వెళ్తాం. ఇంకా ఇక తాతది ఇంకొక 6 months దాకా ఉన్నట్టు మోస్ట్లీ. ఇది అయిపోతే ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం కూడా. ఇంకా కొంచెం వాళ్ళు కూడా ఫీల్ అవుతారని చెప్పేసి నేనేమనుకున్నట్టు ఈ రోజు ఇక పొడి తీసుకొచ్చి చికెన్ కర్రీ స్పెషల్. ఈ రోజు వచ్చేసి చికెన్ కర్రీ, బిర్యానీ, రోటీస్ ఇవన్నీ అయితే చేసుకుందాం ఈ రోజు వచ్చేసి. ఎందుకంటే ఇక మ్యారేజ్ డే కాబట్టి ఎన్నాక మొదటి సృష్టి ఉండే ఇక క్లియర్ అయిపోయింది నిన్నటికి. ఇంకా వచ్చేసరికి ఈరోజు అయితే ఇక పక్క చికెన్ అయితే తీసుకొచ్చి ఒక కోడి మొత్తం మనమే తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములము, అంటే ఊరి వేడి లేడు. ఇంకా పెద్ద ఫ్యామిలీ కూడా మా చిన్న తమ్ముడు ఉన్నారు, మా మదర్ ఇట్లా అందరూ ఉంటారు. సో ఇంకా మేమే ఇంట్లోనే అంటే ఇక బయట దావతేం కాకుండా జస్ట్ ఇట్లా మేమే తోచినట్టు వేసుకుందాం అనుకుంటున్నాం. ఓకేనా? మీకు కూడా ఎలా అనిపించిందో మాకు అయితే ఖచ్చితంగా కామెంట్ అది పక్క. ఇప్పుడైతే వెళ్తున్నాం. మా కొడుకుని ఇద్దరు వెళ్ళి చికెన్ తీసుకొని అండ్ వాటర్ కూడా లేవు ఇంట్లో, వాటర్ కూడా తీసుకొని వాటర్ అయితే బాగా అయిపోతున్నాయి రోజుకు డైలీ 2 cans. వీమార్ట్కి వెళ్ళినా అయితే ఫస్ట్ మొన్న ఒక వేరే షాప్ లో ఇలాంటి బాటిల్స్ 3 పీస్ అంటే 3 పీసులు ప్యాకింగ్ అయి ఉన్నాయి. అయితే ఒక కొందామని చెప్పి చాలా రోజు ఫిక్స్ అయినాము. ఇదే సేమ్ కంపెనీ, ఇదే చైతన్ కంపెనీ, ఇది కూడా చైతన్ కంపెనీ బ్రాండే. అయితే ఒక 3 బాటిలకు 180 చెప్పిండు. లాస్ట్కి ఎంతకి ఇస్తామని అడిగితే ఏమన్నా అంటే అయితే వాళ్ళు 170కి వస్తుందన్న అన్నాడు. నేను అన్న అడిగినా కానీ పోతే మరి ఇక ఎట్లా రేట్స్ ఉంటాయి కదా, ఎట్లా నేను అనుకొని ఇక ఒకటి ఈ 150 కాడికి 3 ఇస్తే 2 సెట్లు తీసుకుంటారు, 6 అయితే నేను ఫిక్స్ అయ్యి నేను అడిగితే ఇక ఇవ్వని అన్నాడు, వదిలేసిన. ఇక అనుకోకుండా మా ఫ్రెండ్ నేను ఇద్దరము వీమార్ట్కి వెళ్ళాం. మా గజ్వేల్ వీమార్ట్ ఉంది. వీమార్ట్కి వెళ్తే అక్కడ 25 రూపీస్ ఈచ్ వన్ ప్లేస్, 25 రూపీస్ జస్ట్. అందుకే ఇంకా 6 తీసుకొచ్చిన. 150లో 6 వచ్చినాయి, కానీ మొన్న ఇంకా 150 300లో 6 వస్తున్నాయి. అంటే ఇంకా 150 మన లాస్ అవుతున్నాయి. మీరు కూడా ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు అంతే 25 రూపీస్ ఇచ్చు, 6 పీస్ అంతే. అవి మనం బుకింగ్ చేసింది కూడా ఇంకా 244 రూపీస్ ఉంది. ఇంకా ఆన్లైన్ లో బుక్ చేసింది తక్కువ వచ్చినాయి. గట్టినే ఉన్నాయి కానీ అవి వెరైటీ లాగా ఉన్నాయి. ఇంకా క్వాలిటీ మస్తు రకాలు ఉన్నాయి. 70 రూపీస్ ఉన్నాయి, 80 రూపీస్ ఉన్నాయి, 45 రూపీస్, 35 రూపీస్ నేను చూసినా కానీ మనకి ఇది సరిపోతుంది. ఎందుకంటే పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇక మళ్ళీ ఖరాబ్ చేస్తారు ఎందుకని చెప్పేసి ఇదే తీసుకొచ్చినాం. ఓకే, ఇప్పుడైతే వెళ్ళే టైం అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 3:30 అవుతుంది. ఇంకా చికెన్ తీసుకున్నాడు, కొట్టి తీసుకొని మళ్ళీ అవి వేసుకొని వచ్చే టైం పడుతుంది. ఈరోజు వచ్చేసి ఇద్దరం కలిసి వంట అయితే మంచిగా చేస్తాను కదా. ఈ రోజు మా ఆయన చేస్తారు, మా ఆయన చికెన్ బాగుంటాడు, మస్తు చేస్తాను కదా. దావతరాలకి ఇట్లా చేసిన అనుకో టేస్ట్ బాగుంటది. ఈ రోజు మా ఆయనతో వండిపిస్తా. బిర్యానీ చికెన్ 2 ఆయననే వండుతారు. ఈ రోజు మ్యారేజ్ డే కదా, అందుకే స్పెషల్ గా ఆయననే వండుతాడు. అయితే ఏముంటది, బయట వాళ్ళే చేస్తా, ఖాళీ వంట అయితే ఇక మా ఆయనే చేస్తాడు. టేస్ట్ అంటే ఫుల్ టేస్ట్ ఉంటది. లెగ్ పీసులు మన ముగ్గురికి లెగ్ పీసులు, డాడీకి లెగ్ పీస్ వద్దు, నాకు కూడా లెగ్ పీస్. అంటే వాళ్ళిద్దరికే చేస్తావా లెగ్ పీసులు? నాకు దేవా, నాకు కూడా లెగ్ పీస్. ఓకే, బాగుంటుందా? వెళ్దామా, తీసుకుందామా? ఉంటావా, వస్తావా? బాయ్. చెప్పులు వద్దా? మనకు చెప్పులు వేసుకుని అలవాటే ఉండదు. లివర్స్ తీసుకురా సార్ నా వేరే సపరేట్ కూడా బాగుంటాయి అవి. నేను కూడా పెడతా కదా, అంటే నా నంబర్ సేవ్ చేసుకోలేదు. నేను కూడా వాట్సాప్లో స్టేటస్ పెట్టా. ఒకవేళ పెట్టినంటే ఖచ్చితంగా రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏదైనా వేరే ఏదైనా ఉంటే మ్యారేజ్ తమ్ముళ్ళు అన్నలు ఏదైనా ఉంటే పెట్టాలి. నువ్వు రా ఏ అన్నా
సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేది నేనైతే ఇప్పటిదాకా వెళ్ళినాక చికెన్ షాప్ అయితే చికెన్ షాప్కి వెళ్ళి ఒక కోడి మొత్తం వేసేసినాం. ఒక కోడి మొత్తం వేసేసినాక నాకు 2 కేజీస్ తక్కువ అనిపించింది. ఇంకా ఒక 2 లెగ్ పీస్ వేసిచ్చిన, ఒక లెగ్ పీస్ వేయించిన, కొంచెం తునకలు 2 ముక్కలు వేసిండు. వేస్తే ఇక 2 కేజీస్ అయింది. ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా, ఇక 2 కేజీస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి 2 కేజీస్ తెచ్చినాం. ఇక మనలో అయితే ఉల్లిగడ్డ కట్ చేస్తారు, ప్లస్ ఇంకా ఏమంటారు చికెన్ కూడా కొంచెం పీసులు ఉంటాయి కదా, కొంచెం చిన్న చిన్న అయితే కట్ చేస్తుంది. ఎందుకంటే ఇక చాలా మంది ఉంటారు కాబట్టి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక చికెన్ అయితే కటింగ్ అవుతుంది, అటు ఉల్లిగడ్డ కట్ అయిపోయింది. ఈరోజు ఇద్దరి పొత్తులు నేను ఒక్కనే ఉండదామని ఫిక్స్ అయినా. ఏ పిన్ని రమ్మని పో నానే రై. కరేపాకా కొత్తిమీర కళ్యాణ్ వచ్చేటప్పుడు కరేపాకు తెస్తా తెలుసా, అట్లేదమ్మా. కళ్యాణి దా కళ్యాణ్ కరేపాకు తీసుకుని రా. కొంచెం ఇక పొయ్యి కాడికి వచ్చింది. ఇప్పుడు మనమే ఇక చూపిస్తే, ఇప్పుడు ఇగో ఆల్రెడీ ఇగో పొయ్యి మీద భగవాన్ పెట్టేసి ఆయిల్ పోసినాం. ఆయిల్ పోసి దీనిలో ఉల్లిగడ్డ చేసినాం. ఇప్పుడు చూపిస్తే ఒకసారి. ఇగో ఉల్లిగడ్డ వేసిన ఇలా ఆల్రెడీ. ఈ ఉల్లిగడ్డ ఏంటంటే మంచిగా బ్రౌన్ కలర్ దాకా వచ్చేటట్టు మంచిగా వేగాలి, మంచిగా కాలాలి. అప్పటిదాకా అయితే మంచిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకూడదు. ఇదిగో ఇట్లా. ఇప్పుడు ఇది కొంచెం మెత్తపడంగానే దీనిలో పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేయాలి ఫ్రెండ్స్. ఇద్దాం. ఎట్లా పడుతున్నా? మంచిగా పడుతున్నా? మంచిగా పడుతున్నా. మార్కులు వేసాను కొన్ని ఏమన్నా? ఎన్ని వేస్తావు? ఎన్నిటికి వేయాలా మార్కులు? 100కి వేయాలి. 100కి ఎన్ని వేస్తామంటే 50 వేస్తాం. 50 వేస్తావా? పసుపు ఏరిపోతుంది కదా, పసుపు ఏరిపోతుంది. సరిపోతుంది. ఏమా గుడి పసుపు వేసేసి పసుపు వేద్దామా? ఉల్లిగడ్డ ఉడికింది, పసుపు వేస్తున్నా. గాలికి వచ్చింది. మన అంతా ఫాస్ట్ 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 ఉంటుంది. ఇక మళ్ళీ ఇవన్నీ చదిరాలి. గిన్నెలు ఏమైనా ఆయన ఉన్న కాడికి చిక్కు కూడా కొట్టింది. క్లాప్స్ దానికి ఒక మూల కొట్టాలి దానికి. ఇక అది బిర్యానీలో కావాలి మళ్ళీ ఎట్లయినా. ఇంకా కొంచెం బిర్యానీ కొంచెం బాగుంటుంది. బిర్యానీ కళ్యామాకు ఆకులు చాలా వేయాలి, మంచిగా ఉంటుంది. పట్టు నేను వేయనమ్మా, నేను ఉండే వంట నాది నాకే, నేను చెప్పింది నేనే వండుతా. ఎక్స్ట్రాగా చెప్పా. అయితే ఉల్లిగడ్డ కరివేపాకు వేసిన కదా, అన్నీ ఇంకా ఉడికినాయి. ఇప్పుడు వచ్చేసి ఇలా మనం ఏం వేయాలంటే అల్లం వెల్లిగడ్డ తగినంత. ఓకే, నేను వేసు ఎట్లేస్తాను, టప్ప వేస్తా. కొంచెం ఉల్లిగడ్డ గిడ ఏమవుతుంది, ఇట్లా ఇక 2 స్పూన్నర వేయాలి. స్పెషల్ కాబట్టి కొంచెం స్పెషల్గా వేయాలి. ఇట్లా కొంచెం ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అల్లం వెల్లిగడ్డ మనం కొంచెం ఇట్లా దావతులలో వాటర్లో కలుపుతాం కదా, కొంచెం మంచిగా పట్టుకొని ఇట్లా కొంచెం మంచిగా ఇట్లా కొంచెం వాటర్ వేసిన ఒక సుక్కాన్ని కొంచెం వాటర్ వేసి ఏమవుతుందంటే ఉల్లిగడ్డకి ఇంకా మంచిగా పడుతుంది, ఫ్రై బాగా అవుతుంది. లైట్గా వేసుకోవాలి, కొంచెం తడిలాగా. ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే నేను దానిలో వేసే బాగా ఇట్లా వేసిన, అట్లనే గంట ఇట్లనే గంట కాబట్టి ఇట్లా వేసేసిన. ఇగో ఇట్లా. ఇప్పుడు మాత్రం స్మెల్ అని బాగా వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుందండి, ఏకదమ్. ఇగో ఇట్లయితే మంచిగా అయితే అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాక ఇలా అయితే మంచిగా ఉడకాలి ఇది. ఓకే, ఇప్పుడైతే మంచిగా ఉడుకుతుంది. ఇందులో వేద్దాం. ఈ పసుపు పని అయిపోయింది, పక్కన పెడదాం. తర్వాత అల్లం వెల్లిగడ్డ పని పక్కన పెడదాం. మాకు కొంచెం ఫ్రీ ఉంటుంది, ప్లేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి యూజ్ చేసుకుందాం. ఇట్లా ఇగో ఇది పీస్, చిన్న పీస్. ఈరోజు 3 లెగ్ పీస్ చేయొచ్చు. చిట్టికొకటి, నాకొకటి, రీతికొకటి. ఇంకొక లెగ్ పీస్. ఒకసారి లెగ్ పీస్లో కూరనే వండాలి, ఎట్లుంటుంది? బాగుంటుంది. ఓన్లీ లెగ్ పీస్ మన ఇట్లా ఫ్రై చేస్తారు ఇప్పుడు, కాట్లు పెట్టేసి ఉప్పు కారం పెట్టి ఫ్రై చేయాలి, బాగుంటుంది. అట్లా మస్తు ఉంటుంది, ఫ్రై ఉంటుంది వాస్తవానికి. కానీ ఇక మనకు టైం ఉండాలి, దానికి అన్న కథ ఉండాలి. ఇట్లా మంచిగా చికెన్ అయితే ఇందులో వేసుకున్నాక
మంచిగా కలుపుకోవాలి. షేప్ చేసి తిరమర అవుతుంది చాలా కూర అయ్యే వరకు. అది పెద్ద వాటికి వాడే చెంచా కాదు, చిన్న వాటికి వాడే చెంచా. ఏ వాటికి వాడినా ఒక్కసారి ఒక రౌండ్ ఉడికింది అనుకో అది అంతే, ఏం కాదు. అది ఓ లెగ్ పీసులు చూడు మీదనే ఉన్నాయి లెగ్ పీసులు. వావ్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక వచ్చేసి చికెన్ అయితే మంచిగా అయితే ఉడుకుతానికి వచ్చింది. ఇప్పటిదాకా అయితే మూత పెట్టినాం కదా మనము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే అయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, బాగా వేడి వేడి ఉంది ఇంట్లో కూడా. ఒకటి కిలోకి ఒక 2.5 లెక్క వేస్తాను నేనైతే. మేము తినకాడికి, మీరు కూడా తినకాడికి వేసుకోరి. ఇగో ఇది చాలనుకుంటున్నాను నేను. కలుపుదాం. చెమ్మదిరదనమ్మా, కనిపిస్తున్నారు మంచిగా. సో ఫ్రెండ్స్ చూసిరుగా ఫ్రెండ్స్, ఇక నేనైతే ఈ 2 కిలో చికెన్ తగ్గడైతే నేను ఉప్పు కారం అయితే వేసేసాను. ఇంకా కొద్దిసేపు అయితే క్యాప్ పెడదాం, మంచిగా ఉడకాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎట్లయినా నాకు తెచ్చి ఖతర్నాక్ స్మెల్ అయితే వస్తుంది ఇప్పటికే. ఓకే, ఇంకా చికెన్ అయితే రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ వేస్తా. సో ఇక మెయిన్గా ఉడుకుడు అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ఉప్పు కారం మంచిగా పట్టాలి కాబట్టి చిన్న గ్యాస్ మీద పెట్టినా. అయితే ఇప్పుడు అంతలోపు అయితే ఇక్కడ దీని మీద రైస్ వేద్దాం. రైస్కి అయితే దీనికి పోజ్ చేద్దాం. సో ఇక భగవాన్ అయితే గరం అయింది, దీనికి కూడా తగ్గట్టు ఒక ఆయిల్ వేద్దాం కొంచెం. ఇప్పుడు భగవాన్ మాత్రం అయితే రైస్ అది కరెక్ట్, దానివల్ల పెట్టినా. సో ఇక ఆయిల్ అయితే వేసేసిన ఇలా కొంచెం అయితే వచ్చేసి ఇలా దాచిన చెక్క అవి కూడా వేద్దాం. ఇలాచి కొంచెం వేద్దాం. ఆకు మొత్తమే లేదా అబ్బా, ఉన్నది అదే ఇది బిర్యానీ పువ్వు, ఇది బాగుంటుంది. ఇది ఇదిగా బిర్యానీ అయితే ఇక బియ్యం అయితే వేసిన, ఎసరు అయితే వచ్చింది. అయితే కలుపుతున్నా, ఇది కలిపేసి దీని మీద మూత పెట్టేయాలి. సో చికెన్ అయితే ఉడికేసింది ఫ్రెండ్స్, కమ్మటి వాసన వస్తుంది. చికెన్ అయితే ఉడికింది, గ్యాస్ అయితే బంద్ చేస్తున్నాము. ఆల్రెడీ బంద్ చేసినాం. ఇక చికెన్ మసాలా కొంచెం వేస్తే సెట్. వా ఇలాంటి చికెన్ అయితే బాగుందండి. అసలు నార్మల్గా చూడండి, సూపర్ అంటే సూపర్ అండి. నేనైతే నాకు తెలిసి కేక్ మనకు మంచి మార్కులు పడతాయి ఫ్రెండ్స్. కమన్ మసాలా వేస్తుంది, మసాలా వేసేస్తుంది. కలిపి మసాలా అయితే ఎక్కువ మసాలా వేసుకుంటే తినలేమబ్బా, కొంచెం తక్కువ వేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా అయితే ఇక రైస్ ఇట్లా అంతా రెడీ అవుతుంది. బయట అయితే పిల్లలు ఆడుకుంటారు. ఇంకా ఇక మేము అందరం ఇక నైట్ అయితే ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని తినడానికి అయితే ఉంటుంది. ఇంకా వచ్చేసి అయితే మనది ఈరోజు వచ్చేసి వీడియో తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.